హలో, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్. ఎన్నో వీడియోలు చేస్తున్నాం, మీరు స్పందిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా ఇంతవరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకే అప్డేట్ వస్తుంది వీడియోస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూస్తే ఈ వీడియో తలొక సారాంశం. ఇది చాలా టిపికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సైట్ విజిట్ గురించి మాట్లాడుతున్నాం. సో వై సైట్ విజిట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఏజెంట్ ఆర్ ఫర్ ఎ కంపెనీ ఆర్ ఫర్ ఎ కస్టమర్? సైట్ విజిట్ అంటే ఏంటి? సైట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వన్ అకేషన్ వేర్ యూ కెన్ గెట్ కనెక్టెడ్ డైరెక్ట్లీ, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఏ సందర్భంలో కూడా మీరు యాక్చువల్ నెగోషియేషన్, బయర్ సెల్లర్ మీటింగ్ తప్ప మిగతా ఏ సందర్భంలో టెలిఫోన్లోను, ఈమెయిల్లోను, వాట్సాప్లోను కన్వర్జేషన్ అయిపోతుంది. సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, కోఆర్డినేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, అండ్ ఫుల్ నాలెడ్జ్. మీరు ఎవరైతే సైట్ విజిట్కి వెళ్తారో, మేనేజర్ కానీ, ఆఫీసర్ కానీ, ఇంజనీర్ కానీ, వాళ్ళకి కంప్లీట్ గ్రిప్ ఆఫ్ ది ప్రాజెక్ట్, సరౌండింగ్ డెవలప్మెంట్స్, లీగాలిటీ, కమర్షియల్, ఏరియా వైజ్, సెగ్మెంట్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, ప్రాజెక్ట్ వైజ్ కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఏంటంటే మీరు క్లయింట్ తాలూకా ఎమోషన్తో కనెక్ట్ అయ్యి మా సిచ్యువేషన్స్ సైట్ విజిట్. సైట్ విజిట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. 80% ఆఫ్ ద డీల్ ఈస్ కన్ఫర్మ్ డ్యూరింగ్ ది సైట్ విజిట్స్ ఓన్లీ. ఎందుకంటే మీరు ఏదో బ్రోచర్స్ చూసో 3 డైమెన్షనల్ కాపీ వీడియో చూపించి కన్విన్స్ చేయకూడదు. రియల్ బ్రోచర్ చూపించి అది ఆ బ్రోచర్లో ఉన్నది సైట్లో చూపించాలి. అంటే కొన్నిసార్లు సైట్ విజిట్ చేసినట్టు డెవలప్ అవ్వు, కానీ ఎక్కడ క్లబ్ ఎక్కడ వస్తుంది, హాస్పిటల్ ఎక్కడ వస్తుంది, లేకపోతే ప్లే గ్రౌండ్ ఎక్కడ వస్తుంది, స్పోర్ట్స్ కోర్ట్ ఎక్కడ వస్తుంది, టెన్నిస్ కోర్ట్ ఎక్కడ వస్తుంది, షటిల్ కోర్ట్ ఎక్కడ వస్తుంది, అట్లా ఎమ్యూనిటీస్, మెడికల్ అంటే గ్రాసరీస్ ఎక్కడ ఉంటాయి, మల్టీప్లెక్సెస్ ఎక్కడ ఉంటాయి, ఏముంటుంది, పార్క్ ఎక్కడ ఉంటుంది, చిన్న పార్క్ ఎక్కడ, పెద్ద పార్క్ ఎక్కడ, చిల్డ్రన్ ఏరియా అంతా, ఇవన్నీ కూడా మీరు ఫోన్లో చూపించలేదు. సైట్లో కూర్చొని మీరు చూపిస్తే అంటే రియాలిటీ ఫేస్ టు ఫేస్ అక్రాస్ ది టేబుల్. డౌట్లు అడగ వాళ్ళకు కారు దిక్కుంటే కొంచెం సైట్ విజిట్ చేస్తారు, అది కరెక్ట్ కాదండి. కారు పక్కన ఆపి సైట్లో 10-15 నిమిషాలు రౌండ్ ది ప్రాజెక్ట్స్ కొద్ది నడిపించి చూపిస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది, ఇక్కడ పార్క్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, క్రికెట్ ప్లే గ్రౌండ్, జాగింగ్ ట్రాక్ ఇక్కడ వస్తుంది, ఇంతవరకు ఇది కంప్లీట్ అయింది, అండర్ డ్రైనేజ్ ఇక్కడ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉంటాయి, కర్బ్ స్టోన్స్ ఉంటాయి, ఫుట్పాత్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఓన్లీ సైట్ విజిట్. మీరు సైట్ విజిట్లో కానీ సరిగ్గా చేయకపోతే డీల్ కాదండి. నేను చెప్తాను, సైట్ విజిట్ ఇస్ హార్ట్ ఆఫ్ ది డీల్. మన మంచిగా ఒక హార్ట్ ఎట్లా అయితే సైట్ విజిట్ రియల్ ఎస్టేట్లో అట్లా ఉంటుంది. సో కస్టమర్స్ కూడా దిగి చూడాలండి. ఏదో కార్లో చెప్పాడు, విన్నామా వెళ్ళామా వచ్చామన్నా కాకుండా ఒక ఆదరా కాకుండా హరీబరీగా వస్తారు. కొంత టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకొచ్చాను, అవి పెట్టుకోకూడదండి. అండ్ యూఆర్ కమింగ్ ఫర్ సైడ్ ఫ్రీగా, రిలాక్స్గా, మంచిగా తినేసి రెడీగా వచ్చి ఒక 5-6 అవర్స్ స్పెండ్ చేసేటట్టు కావాలంటే మోస్ట్ ఆఫ్ మా దగ్గర సైట్ విజిట్ చేసేవాళ్ళకి లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ అవి పెట్టి తీసుకెళ్తాం. ఎందుకంటే చాలామంది ఈరోజు డయాబెటిక్స్, బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఆకలిస్తే ఉండలేరు, షుగర్ వాల్యూస్ తగ్గిపోతాయి, పెరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి నేను ఏం చెప్తానంటే, డెఫినెట్గా మీరు సైట్ విజిట్ చేసేటట్టు ఫుల్లీ ప్రిపేర్ అవ్వాలి. మూడో కండిషన్ ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. డెవలప్మెంట్ ఎందుకు మాట్లాడాలంటే, అక్కడ ఏం డెవలప్మెంట్ వస్తుంది తెలియకుండా రేట్ పెరుగుతుందని ఊరికే చెప్తే ఎవరు నమ్మరండి. అండ్ సైట్ విజిట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో లంచ్, స్నాక్స్ తినేటప్పుడు కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కస్టమర్ డౌట్స్ మీరు క్లియర్ చేయకపోతే ఆ సైట్ విజిట్ డీల్ పోయినట్టే. ఎందుకంటే వాటి డిస్సాటిస్ఫాక్షన్ తెలితే దే విల్ నాట్ బి ఏబుల్ టు క్లోజ్ ద డీల్. ఫర్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్షన్ కూడా డీటెయిల్స్ అడిగారు. ఒక విల్లా కానీ, ఒక ఫ్లాట్ కానీ చేస్తాను, లేదా ఈవెన్ ప్లాట్ తీసుకున్నా, డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి, క్లబ్ హౌస్ ఎంత పెద్దది వస్తుంది, ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుంది, వాటర్ ట్యాంక్ ఎంత కెపాసిటీ, డ్రైనేజ్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ ఎలా ఉన్నాయి, మిగతా మెయింటెనెన్స్ ఆఫ్ పార్క్ ఎలా, లైఫ్ టైమ్ కార్పొరేషన్ ఫండ్ కట్టాలా, ఎంత కట్టాలి, దానికి ఏమేమి వస్తాయి, అవన్నీ కూడా మనం చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ వన్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. మీ బిల్డ్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, టాటాని, ఎల్ఎన్టీని హైర్ చేసుకుంటారు. చిన్న చిన్న బిల్డర్స్ కూడా టాటాని, ఎల్ఎన్టీని, పెద్ద పెద్ద వాళ్ళని హైర్ చేసుకున్నారు. షాపూర్జీ, పాలెంజీ, వీళ్ళందరూ కూడా మేజర్ ఎస్టాబ్లిష్ బిల్డర్స్. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ టు ప్లే. అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్. సైట్ విజిట్ ఉన్నాడు, సైట్కి 1 గంట ముందు నుండి ఏమేమి వస్తుంది, పక్కన లెఫ్ట్ ఏముంది, ఇండస్ట్రీ పార్క్ ఉందా, ఎస్విజెడ్ ఉందా, మెట్రో ఉందా, ఎంఎంటీఎస్ ఉందా, ఎయిర్పోర్ట్ ఉందా, వెంచర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి. సైట్కి చుట్టూ ఒక అరగంట అంటే ఒక 5 to 10 కిలోమీటర్స్ మన సైటు,
ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్ కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది, 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది, ఎందుకు అవుతుంది, ఏ బేసిస్లో అవుతుంది, బట్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఎంత రావచ్చు, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎంత రావచ్చు. ఎవ్రీ పాయింట్ వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, ఈ పాయింట్స్ వల్లే మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు కస్టమర్. దీని చుట్టూ ఏమీ లేవు, అడవిలో ఉంది, 10 కిలోమీటర్ చుట్టూ జీరో ఉందంటే అది డెవలప్ కాదండి. గవర్నమెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్స్ప్రెస్ చాలామంది తెలియదు. గవర్నమెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏమొస్తుంది, ఎన్ని వెంచర్స్ వస్తున్నాయి, వచ్చాయా, అమెజాన్ ఉందా, మైక్రోసాఫ్ట్ ఉందా, అదానీ ఉన్నాడా, అంబానీ ఉన్నాడా, లేదా మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఉన్నాయా, ఎవ్రీ పార్ట్. అంటే యూ హ్యావ్ టు ఫుల్లీ ప్రిపేర్ లైక్ ఫర్ అన్ ఎగ్జామ్కి ఎలా తయారవుతాం అట్లా తయారవ్వాలి. లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సైట్ విజిట్లో అంటే వాడు బయటకు వెళ్ళిపోయి మీకు ఏం కన్ఫర్మ్ చేయలేదు అంటే 88% ఆఫ్ ద డీల్ ఈజ్ లాస్ట్. గుర్తుపెట్టుకోండి. సైట్ విజిట్ ఈజ్ డూయింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. ఎవరు పడితే వాళ్ళు సైట్ విజిట్ చేస్తే డీల్స్ కావు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అర్థం చేసుకొని, వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ డిస్టెన్స్ పారామీటర్స్ ఏమున్నాయి, ఎందుకు కొనుక్కోవాలనుకుంటారో అవన్నీ కనుక్కొని దానికి సంబంధించి ఇప్పుడు మన దగ్గర 100 ప్రాడక్ట్ ఉంటే 10 ప్రాపర్టీస్ చూపించండి కదా. జనరల్గా మై సజెషన్ ఇస్ టు ఏజెంట్స్ 3 to 5 ప్రాపర్టీస్ చూపించండి. అందులో కస్టమర్స్ కూడా డోంట్ ఎక్స్పెక్ట్ 10 ప్రాపర్టీస్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయితే మీకే లాస్, ఇబ్బంది పడతారు. సో మీకు కావాల్సిన దానికి మీరు ₹1 కోటి బడ్జెట్ అంటే 80 లక్షలు నుండి 1,20,00,000 చూపించండి. అంటే 2 కోట్లు చూపిస్తే నచ్చుతుంది కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ మీద వెనక్కి వెళ్తారు. అంటే 50-60 లక్షలు చూస్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో అతివృష్టి అనావృష్టి. యాజ్ ఏ ఏజెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కస్టమర్. అంటే చాలామంది ఏజెంట్స్ అంటే మాట్లాడేవారు కస్టమర్, వీళ్ళు తెలిసిన 80-90% వీళ్ళే మాట్లాడతారు. దట్స్ రాంగ్ అండి. మీరు ఒక్కరే మాట్లాడకూడదు, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. యూ టాక్ 10-15-20%, 80-85% వాళ్ళని మాట్లాడినారు. వాళ్ళ పెయిన్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి, లోన్ కోసం వచ్చారా, వాస్తు కోసం వచ్చారా, డెవలప్మెంట్ కోసం వచ్చారా, ఉండడానికి వచ్చారా, ఇన్వెస్ట్మెంట్కి వచ్చారా, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ద ఏజెంట్స్, కన్సల్టెంట్, అడ్వైజర్, బ్రోకర్స్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇది తెలుసుకోకుండా మనం చేస్తామంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదా, ఎప్పుడైతే అది చెకప్ విత్ మై బాస్, అది చెకప్ విత్ గవర్నమెంట్, అటు గవర్నమెంట్ డెవలప్మెంట్ పక్కన వెళ్తుంటే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఏంటంటే ఆ బిల్డింగ్ తెలియదంటే యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. రైల్వే ట్రాక్ ఉంది, ఏ స్టేషన్, ఆ స్టేషన్ తెలియదు, అది చెక్ అంటారా. సో ఏ ప్రాపర్టీ కూడా మీరు చూడకుండా, మీరు అర్థం చేసుకోకుండా మీరు చూపించొద్దు. చూపిస్తే మీరు లాస్ అయినట్టే, మీరు డీల్ పోయినట్టే. సో అందుకని నేను నా సిన్సియర్ అడ్వైజ్, నా ఎక్స్పీరియన్స్ 3 decades ఎక్స్పీరియన్స్ నీకు తెలిసిందంటే కస్టమర్ని హ్యాండిల్ చేయడం రావాలి, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి, కస్టమర్ని రిసీవ్ చేసుకోవాలి, టైం మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ రియాలిటీ జాబ్. చాలామంది అంటే రైల్వే స్టేషన్ మంచం మీద లేచి పడుకొని లేచి వెళ్ళిపోతారు, అలా వెళ్ళకూడదండి. బాడీ ఆర్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది అత్తారు ఇవన్నీ వాడతారు, స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్, దే గెట్ ఇరిటేటెడ్. ఏసీ కార్లు ఏమవుతుందంటే మీరు స్మోకింగ్ చేసేస్తే ప్రాబ్లం, తాగేసి వెళ్తే ప్రాబ్లం. ఆఫీషియల్ టైంలో యూ హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ యాటిట్యూడ్, గుడ్ టైం డిసిప్లిన్, గుడ్ బాడీ లాంగ్వేజ్, గుడ్ యాటిట్యూడ్. చాలా వరకు సేల్స్ పోయేది యాటిట్యూడ్ ఆఫ్ ఏజెంట్ వల్ల, ప్రోడక్ట్ వల్ల, క్వాలిటీ వల్ల కాదు. సో దగ్గర పెట్టుకుంటే మీరు జాగ్రత్తగా దీన్ని కంక్లూడ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. దీని మీద ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా 9949579170కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.